గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆవిష్కరణల కేంద్రంగా భారత్, అసాధారణ విజయాలతో దేశానికి నూతనోత్తేజం, మధ్యతరగతి ప్రజల కలల సాకారానికి కృషి. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. ఆశల పల్లకిలో అన్ని వర్గాలు. నేడు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మహిళలు, పేదలు, మధ్యతరగతిపై వరాలు, ప్రధాని మోడీ సంకేతాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే ఆర్థిక మూలాలు పటిష్టమంటూ నిర్మలా సీతారామన్కి సంబంధించినటువంటి భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సర్వే ఉద్ఘాటించింది. అన్ని రంగాల్లో దేశం పురోగతి సాధిస్తోందని తెలిపింది. అదే సమయంలో సుస్థిరాభివృద్ధిని కొనసాగించేందుకు నిర్మాణాత్మకమైన సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుందని చెప్పింది సర్వే. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని తెలిపింది. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. పలు కీలక అంశాలను ఈ సర్వే ప్రస్తావించింది. ముఖ్యంగా కృత్రిమ మీద భారత శ్రామిక విపణిపై చూపించే ప్రభావంపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బానిసల పిల్లల కోసం వచ్చిందే జన్మతః పౌరసత్వం. జన్మతః పౌరసత్వం ఇచ్చే నిబంధన ప్రాథమికంగా బానిసల పిల్లల కోసమే తప్ప యావత్ ప్రపంచం ఎక్కడికి వచ్చి పోగుబడ్డానికి ఉద్దేశించింది కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తొలినాడే ట్రంప్ జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. అయితే మరునాడే ఆదేశాలను సియాటెల్లోని ఒక ఫెడరల్ కోర్టు కొట్టేసింది. దీని మీద అప్పీల్కి వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందని ఆయన గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఏమాత్రం అర్హత లేని వారు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటున్నారు. జన్మతః పౌరసత్వ ఉద్దేశం అది కాదు అని ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. అమ్మ ప్రాణం తీసిన ఆన్లైన్ ఆటల మత్తు. ఆన్లైన్ గేములకు బానిసైనటువంటి యువకుడు ఉన్మాదిలా మారాడు. ఆట ఆడకుండా ల్యాప్టాప్ దాచిపెట్టినందుకు కన్నతలిపై కత్తితో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా దాడి చేసి పొడిచి హత్య చేశాడు. ఆన్లైన్ గేముల మత్తు ఎంతవరకు తీసుకెళ్తుందో తెలిపే ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది. ఈస్టర్న్ సీబోర్డు పరిధి తీర గస్తీ దళంలో విధులు నిర్వర్తిస్తున్న బల్బీర్ సింగ్ కుటుంబంలో సహా రాజస్థాన్ నుంచి వచ్చి విశాఖ కోస్ట్ గార్డ్ క్వార్టర్స్లో ఉంటున్నారు. జనవరి 30న బల్బీర్ సింగ్ విధులకు వెళ్ళగా భార్య అల్కా సింగ్ కుమారులు అన్మోల్ సింగ్, ఆయుష్మాన్ సింగ్ ఇంటి వద్దే ఉన్నారు. అన్మోల్ సింగ్ బీటెక్ 3వ ఏడాది చదువుతున్నాడు. హైదరాబాద్లోని కళాశాలలో చేరి ఇంటి వద్ద చదువుతూ పరీక్షలు రాస్తున్నాడు. గురువారం అన్మోల్ సింగ్ ఇంట్లో ల్యాప్టాప్లో గేమ్ ఆడుతుండగా తల్లి అల్కా సింగ్ అతన్ని వారించింది. చదువుకోకుండా అదేంటని ల్యాప్టాప్, ఫోన్ దాచిపెట్టింది. దీంతో సాయంత్రం 6:30 గంటలకు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వకపోవడంతో పెనుగులాట జరిగింది. కోపోద్రిక్తుడైన అన్మోల్ సింగ్ ఇంట్లోని చాకు తెచ్చి తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆపై ఆమెను పొడిచాడు. ఆమెను పడగదిలో పెట్టి తాళం వేశాడు. అప్పటి వరకు బయటకు వెళ్ళిన చిన్నకుమార్ ఆయుష్మాన్ సింగ్ ఇంటికి వచ్చేసరికి పడగదికి తాళం వేసి ఉండటం అన్మోల్ సింగ్ కంగారు పట్టాన్ని గమనించి అతన్ని ప్రశ్నించాడు. ఈలోపు క్వార్టర్స్లో ఇరుగు పొరుగు చేరుకుని పడగదిలోకి వెళ్ళి అల్కా సింగ్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని రాత్రే న్యాయ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి దాటాక విషయం తెలుసుకున్న మల్కాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుని అదుపులో తీసుకున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి మానసిక స్థితి సరిగా ఉండదని బంధువులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సైబర్ నేరాల నియంత్రణకు 200 మంది కమాండోలు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా వెల్లడి. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఐటీ క్యాడర్ను సిద్ధం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది పోలీసులు సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాం. కాన్పూర్, మద్రాస్ ఐఐటీల నుంచి 6 నెలల కాల వ్యవధితో కూడిన సర్టిఫికేట్ కోర్సులు వారితో చేయిస్తాం. మిగిలిన వారికి శిక్షణ ఇచ్చేందుకు వారిని ప్రధాన శిక్షకులుగా వినియోగిస్తాం. ప్రతి జిల్లాలో ఒక సైబర్ నేరాల పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన, ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైనటువంటి అంశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి తప్పే భువనేశ్వరిపై వ్యాఖ్యలను మా అధిష్టానం ఖండించాల్సిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. వైకాపా ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తాజాగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై పార్టీ కార్యాలయంపై దాడి ముమ్మాటికి తప్పేనని వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అవతల వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన దాడులు పాల్పడడం మంచి పద్ధతి కాదు. తాడిపత్రులు మా చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు కూడా తప్పు అని చెప్పా. ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయాలి లేదా చర్చించి పరిష్కరించుకోవాలి. దాడులకు వెళ్ళడం ద్వారా ఒక తప్పుడు విధానాన్ని నేర్పినట్టు అవుతుంది. ఈ దాడులు పార్టీ నిర్ణయాలని అనుకోవడం లేదు. ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యో లేదా జగన్ను ప్రసన్నం చేసుకోవడానికి వారు దాడులకు పాల్పడి ఉంటారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వర్పై అనుచిత వ్యాఖ్యల గురించి స్పష్టత లేదు. ఒకవేళ నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే పార్టీ అధిష్టానం తప్పని చెప్పి ఉంటే బాగుండేది, కానీ అది జరగలేదు. దాంతో చంద్రబాబును రాక్షసులు హింసిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అవతల వారు ఎంతలా తిడుతున్నా, హేళన చేసినా చంద్రబాబు చాలా ఓపికగా ఉన్నారు, వ్యూహాత్మకంగా వివరించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ని అనవసరంగా తిట్టడం,
తెలుగుదేశం పార్టీ జనసేన ఏకం కావడానికి ఉపయోగపడింది. ఆ రెండు పార్టీల్లోని కార్యకర్తలు ఒక్కతాటిపైకి వచ్చి పనిచేసేలా చేసిందని విశ్లేషించారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సక్సెస్ స్టోరీ అని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి గేమ్ చేంజర్ ఐటీ కటాక్షించేన 2025-26 కేంద్ర బడ్జెట్ నేడే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేద మధ్యతరగతికి లక్ష్మీ కటాక్షం అంటూ బడ్జెట్కు ముందు ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. మోడీ మూడోసారి గెలిచాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. వ్యవసాయం, ఉపాధి, ఇన్ఫ్రా, చిన్న తరహా పరిశ్రమలపై ఫోకస్, ఆదాయ పన్ను విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు ఉంటాయని ఊహాగానాలు, కొత్త పన్నుల విధానంలో 10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపని ప్రచారం, 15 లక్షల నుంచి 20 లక్షలు ఆర్జించే వారి కోసం 25%తో కొత్త స్లాబ్ పెట్టే ఛాన్సు, పాత పన్ను విధానంపై నిరాసక్తత కలిగేలా చర్యలు తీసుకునే అవకాశం, ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినందున వినియోగాన్ని పెంచేలా నిర్ణయాలు, పేదలను ఊరడించేలా నిర్ణయాలు ఉంటాయని అందరిలో ఆశలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రామోజీపై రాజభక్తి అంటూ తన రాజగురు రామోజీరావు పట్ల టీడీపీ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి భక్తిని చాటుకున్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని మార్గదర్శి రామోజీ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s)కి విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా లేదా అనే అంశాన్ని తేల్చాలని హైకోర్టుని ఆదేశిస్తే చంద్రబాబు సర్కార్ దాన్ని పూర్తిగా విస్మరిస్తూ అక్రమాలకు పాల్పడ్డ రామోజీ కుటుంబాన్ని రక్షించడం ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసినటువంటి కౌంటర్లో మార్గదర్శి ఫైనాన్షియల్ దాని యజమాని రామోజీరావు ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా వసూలు చేసిన 2610 కోట్ల డిపాజిట్ల గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఆ అక్రమ డిపాజిట్ల గురించి వాస్తవాన్ని కోర్టుకు వెల్లడిస్తే మార్గదర్శి రామోజీ కుటుంబానికి ఇబ్బందులు తప్పని గుర్తించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయం జోలికే వెళ్ళలేదు. పైగా ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన 1000 కోట్లను తిరిగి వారికి చెల్లించేశామని, అందువల్ల తమను వదిలేయాలంటూ మార్గదర్శి ఫైనాన్స్ దాని యజమాని రామోజీరావు ఇన్నేళ్లుగా కోర్టులో చేస్తూ వస్తున్న వాదన్నే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సైతం అందుకుంది. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లు మొత్తం 5.15 కోట్ల మినహా అత్యధిక భాగాన్ని తిరిగి చెల్లించేసిందని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. 5.15 కోట్ల డబ్బులు 1270 మంది డిపాజిట్లకు సంబంధించిందని, అయితే వారెవరూ ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం లేదని ఏపీ ప్రభుత్వం తన కౌంటర్ ద్వారా హైకోర్టుకు తెలిపింది. ఎస్కో ఖాతాలో ఉన్న ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు కానీ ఆర్బీఐకి కానీ బదలాయించాలంటూ వింత అభ్యర్థన హైకోర్టు ముందుంచింది. ఎవరైనా డిపాజిట్లు వస్తే వారికి ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని ప్రతిపాదించింది. తద్వారా అక్రమ డిపాజిట్లు వ్యవహరించి రామోజీ కుటుంబాన్ని బయటపడేసేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు యత్నించింది. రామోజీరావుకు సంబంధించి ఈ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే బాదుడు అంటూ రాష్ట్రంలో నేటి నుంచే భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, 13,000 కోట్ల ఆదాయార్జన లక్ష్యంగా సర్కారు అడుగులు, ఇళ్ల స్థలాలు, మొండిగోడలో ఉన్న ఇళ్లు, షెడ్లను వదలలేదు. ఆందోళనతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కట్టిన ప్రజలు ఆ గడువులోగా క్రయ విక్రయాలు పూర్తి చేసుకోవాలని ఆరాటం. గతంలో రోజుకు 10,000 రిజిస్ట్రేషన్లు, కొద్ది రోజులుగా 15,000 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తద్వారా రిజిస్ట్రేషన్లు పెరిగినాయి అన్నటువంటి విషయాన్ని అంగీకరించారు. లేకపోతే రుణబంధం పెరుగుతోంది అంటూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకి బ్యాంకింగ్ రంగం తోడ్పాటు, అవసరానికి సులువుగా అందుతున్న నగదు, జోరుగా క్రెడిట్ కార్డుల వినియోగం, రుణాల చెల్లింపును సులభం చేస్తున్న ఈఎంఐలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అయితే బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, తీవ్ర మనోవేదంతో కాలువలోకి దూకి ఆత్మహత్యకు బాధితురాల నిర్ణయం, అప్రమత్తమై రక్షించిన తల్లిదండ్రులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు ఆగడాలు రోజురోజుకి పెచ్చిమీరిపోతున్నాయి. తామేం చేసినా చెల్లుబాటు అవుతుందని అహంకారంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా పచ్చనేత ఒకరు బాలికను మానసికంగా లైంగికంగా వేధించాడు. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె హెచ్ఎల్సీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. ఇంతలో తల్లిదండ్రులు అప్రమత్తమై తమ కుమార్తెను కాపాడుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని కనేకళ్ళు మండలం ఎర్రగుంట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం ఎర్రగుంటలో నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక స్థానిక జెడ్పీఐ స్కూల్ 8వ తరగతి చదువుతుంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మొక్కన్న సదరు బాలికపై కన్నేశాడు. వివాహితుడైనప్పటికీ ఉచ్చినీచాలు మరిచి 4 నెలలుగా ఆమెను వేధించసాగాడు. ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలోని స్కూల్కి నడుచుకుంటూ వెళ్తుండగా తరచూ బాలిక వెంటబడేవాడు. ఇలాంటివన్నీ నాకు నచ్చో, నా వెంట పడద్దని ఆ బాలిక చాలాసార్లు చెప్పిన వెళ్ళలేదు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బాలిక స్కూల్కి వెళ్తుండగా నా వెంట రావడానికి నీకు ఎంత కావాలి చెప్పు, డబ్బులు పడేస్తా అంటూ నీచంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. స్కూల్కి వెళ్లకుండా హెచ్ఎల్సీ కాలం వైపు వెళ్ళింది. ఇది గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి ఎందుకు వచ్చామని ఆరా తీయగా ఇది జరిగిందంతా చెప్పి బోరును విలపించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. పోతే డిగ్రీ విద్యార్థినిపై అఘాయిత్యం, మహిళా కళాశాలలో మర్మం. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలోని బీసీ మహిళా హాస్టల్లో విద్యార్థినిపై అఘాయిత్యం జరగడం సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు అధికారులు వ్యవహరించిన తీర్పు పలు అనుమానాలకు రేకెత్తిస్తోంది. విద్యార్థినికి ఫిట్స్ వచ్చాయని హాస్టల్ వర్గాలు చెప్పగా విద్యార్థినిపై తీవ్ర దాడి జరిగిందని, శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరికి అత్యయత్నంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని వెంటనే శుభ్రం చేయించడం, ఈ ప్రాంతంతో ఏ సంబంధం లేకపోయినప్పటికీ హాస్టల్ వార్డెన్ భర్త మన్యం జిల్లా సీఐ అయిన ప్రసాద్ అక్కడ హడావిడి చేయడం, క్లూస్ టీం కూడా ఘటనా స్థలాన్ని శుభ్రం చేశాక శుక్రవారం మధ్యాహ్నం తీరిగ్గా రావడం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో హాస్టల్ వార్డెన్ ఎం పూర్ణను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
స్థానికులు, తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మహిళా కళాశాల ప్రాంగణంలోకి గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరు బయట వ్యక్తులు ప్రవేశించినట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. రాత్రి 7:30 గంటల సమయంలో ఓ మూలన ఉన్న వాటర్ ట్యాంక్ ప్రాంతం నుంచి విద్యార్థిని అరుపులు వినిపించడంతో మహిళ లోపలికి వెళ్ళి ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఏదో చెప్పబోతే ఆ విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. హాస్టల్ వార్డెన్ పూర్ణ మిగతా విద్యార్థులు కూడా అక్కడికి వచ్చారు. విద్యార్థినికి ఫిట్స్ వచ్చాయని చెప్పి రాత్రి 8:30 గంటల సమయంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి నుంచి అధికారులు, పోలీసులు తీరు అనుమానాలు కలగజేస్తుంది. రాత్రి 9:30 గంటలకు విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పానని వార్డెన్ చెప్తున్నారు. ఆ టైంకి ఎవరు ఫోన్ చేయలేదని తల్లిదండ్రులు చెప్పారు. తాము రాత్రి 8 గంటలకు కుమార్తెకు ఫోన్ చేశామని, లిఫ్ట్ చేయలేదని, 9:30కి మళ్ళీ ఫోన్ చేస్తే క్లాస్మేట్ లిఫ్ట్ చేసి పాపకు ఫిట్స్ వచ్చాయని, రిమ్స్లో ఉన్నామని చెప్పిందన్నారు. తాము వెంటనే వార్డెన్కి ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదని తెలిపారు. రాత్రి 11కి రిమ్స్కి వచ్చామని చెప్పారు. తమ కుమార్తె ఎడమ కంటి మీద, తలకు, మెడ కింద గాయాలు కనిపించాయని తండ్రి తెలిపారు. పాపకు ఫిట్స్ సమస్య లేదని మన్యం జిల్లా సీఐ వచ్చి ఎవరడిగినా ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్పాలని కోరారని తెలిపారు. ఆ సీఐ వార్డెన్ భర్తేనని చెప్పారు. తాము ఘటన స్థలాన్ని 2 సార్లు చూసామని, రెండోసారి వెళ్ళేటప్పటికి శుభ్రం చేస్తుందని విద్యార్థిని మేనమామ చిన్నాన్న చెప్పారు. శుక్రవారం ఉదయం డీఎస్పీ వివేకానంద స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పోలీసులు అక్కడికి వచ్చారు. వెంటనే మన్యం సీఐ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 10:30 గంటలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ కళాశాలకు వెళ్ళి అక్కడ కొందరు గోతులు తవ్వుతుండటం చూసి ఆ పనులను ఆపేయించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు అదనపు ఎస్పీ కేవీ రమణ రిమ్స్కి వచ్చి విద్యార్థినిపై హత్యాయత్నం జరిగినట్టు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ తర్వాత కలెక్టర్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యులు, విద్యార్థిని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తర్వాత విద్యార్థిని తండ్రి వచ్చి పాపకు అత్యాచారానికి సంబంధించి ఏం జరగలేదని చెప్పి వెళ్ళిపోయారు. అనంతరం విద్యార్థిని విశాఖ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే వైసీపీ అధికారంలో ఉండుంటే పవన్ కళ్యాణ్ నుండి చంద్రబాబు దాకా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వార్త సాక్షి వాళ్ళు రాయాల్సి వచ్చింది. అయితే ఆంధ్రజ్యోతి ధరలు దిగొస్తాయి అంటూ కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం మార్చి నాటికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3 నుంచి 6.8% వృద్ధి, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకి 8% వృద్ధి అవసరం, పెట్టుబడులను జీడీపీలో 35% పెంచాలి, ఏఐ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు, 2030-32 వరకు ఏటా 78.5 లక్షల కొత్త కొలువుల్ని సృష్టించాలి, దేశంలో వ్యాపార నిర్వహణ ఇంకా సులభతరం చేయాలి, ఆర్థిక సర్వేను పార్లమెంట్కి సమర్పించిన మంత్రి సీతారామన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భూమికి బంధనాలు అంటూ సామాన్యుల భూములకు లభించిన విముక్తి, జగన్ హయాంలో అడ్డగోలుగా ఫ్రీ హోల్డ్, నిషేధిత జాబితా నుంచి ఎడాపెడ తొలగింపు, మూకుమ్మడి దరఖాస్తులతో భూములు స్వాహా, అసైన్ చట్ట సవరణతోనూ అదే దందా, కూటమి సర్కార్ రాగానే విచారణ, నేడు చిన్న రైతుల భూమికి చిక్కులు, 7 నెలలుగా ఎటు తేల్చని రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ నిలిచిపోయి నానా తెప్పలు, సాగతీత సరికాదంటున్న నిపుణులు అన్నటువంటి వార్తను రాశారు. మనం మన ఇష్టం వచ్చేటట్టు బురజల్లుతాం, అడ్డకోలు వార్తలు రాస్తాం. అసలు విషయం వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు. దానికి ఏది ఇప్పుడు నిషేధాలు విధించేలా చేశారు వీళ్ళు. ఫైనల్గా ఏమైంది? అసైన్డ్ భూమి వాళ్ళంతటా వాళ్ళు అమ్ముకుంటారు, వీళ్ళు కొనుక్కుంటారు. ఇంతకుముందు అమరావతిలో కొనుక్కున్నది ఏంటి? అట్లా కాదా? అప్పుడు అది శృంగారం, ఇప్పుడు ఇది వ్యభిచారం. ఇదే ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి దరిద్రం, మీడియా ట్రయల్స్తో నడుస్తున్నటువంటి నష్టం. లేకపోతే జూన్లోపు ముచ్చటగా 3 అంటూ తల్లికి వందనం, అన్నదాత సుఖీభావం, మహిళలకు ఉచిత బస్సు అమలు, సూపర్ 6పై చంద్రబాబు కీలక నిర్ణయం, రాజకీయ వేధింపు హత్యలపై ప్రత్యేక ట్రిబ్యునల్, టీచర్లు, ఉద్యోగులు, పాత్రికేయులపై అక్రమ కేసులు తొలగింపు, కార్యకర్తల పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లింపు, ఆలయాలపై దాడులు చేసిన వారిని గుర్తించడానికి కార్యాచరణ, జిల్లాల పునర్విభజనపై పరిశీలన, కరెంటు ఛార్జీలు ఏడాదికి 35 పైసలు చొప్పున తగ్గింపు, కిమ్స్ ఆధ్వర్యంలో అమరావతిలో మెడికల్ యూనివర్సిటీ, వినుకొండలో వైద్య శిక్షణ కేంద్రం, ఈసారి కడపలో మహానాడు వైసీపీ నేతల చేరికలపై కూటమిలో త్వరలో చర్చ, టీడీపీ పాలిట్ బ్యూరో భేటీలో కీలక నిర్ణయాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాముల కండి, ఆర్యవైశ్యులకు చంద్రబాబు పిలుపు, కార్పొరేషన్ ద్వారా వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు, త్యాగం శక్తికి ప్రత్యేక వాసవి మాత, పెనుగొండలోని వాసవిధాం సందర్శన, అమ్మవారికి తొలిసారి పట్టు వస్త్రాల సమర్పణ, కనికా పరమేశ్వరికి ప్రత్యేక పూజలు, కలుగీత కార్మికులతో మాట్లాడిన చంద్రబాబు రాజకీయంగా ఆర్థికంగా పైకి తెస్తామని హామీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మంగళగిరిలో మినీ దుబాయ్, త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్, ముంబైకి ధీటుగా ఏర్పాటుకు సన్నాహాలు, 60 ఎకరాలు జెమ్స్ జ్యువెలరీ పార్క్, 12,000 మంది స్వర్ణకారులకు ఉపాధి, లోకేష్ సొంత ఖర్చులతో గోల్డ్ స్మిత్ ఫౌండేషన్, స్వర్ణకారులకు డిజైన్లపై శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆభరణాలు తయారీ అంటూ రాష్ట్ర రాజధాని పరిధిలోని మంగళగిరి రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే ఎయిమ్స్, ప్రముఖ విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు ఇక్కడ కొలువుదీరే. త్వరలో దేశంలోని అతిపెద్ద గోల్డ్ హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దేశంలో నవీ ముంబైతో పాటుగా కోల్కతా, కోయంబత్తూరు వంటి నగరాల్లో ఇలాంటి జ్యువెలరీ పార్కులని, వీటిలో ముంబైలోని జ్యువెలరీ పార్క్ వ్యాపారీత్యా అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా ఉంది. అట్లాంటిది మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు అరకు చలి ఉత్సవం అదిరే ఆరంభం, ఆకట్టుకున్న గిరిజన సంప్రదాయ ప్రదర్శనలు, ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ రైడ్, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో చలి ఉత్సవం 25 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్సవం లాంఛనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించి అరకు ఉత్సవం స్థానికులు, పర్యాటకులు ఆస్వాదించేలా అధికారులు ఏర్పాట్లు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవి దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.